నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం జన్నెపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ ఎంపీ అరవింద్. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠాపన అయిన అనంతరం నుండి దేశం మొత్తం రామరాజ్యంగా మారిందన్నారు. తెలంగాణలో మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని రేవంత్ ప్రభుత్వం త్వరగా కూలిపోవాలని రాముడిని పూజించాలన్నారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డును వేసుకుని తిరుగుతుండన్నారు. అనంతరం నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ అప్పులు మొత్తం కట్టి మాకు అప్పగిస్తే ఎలా నడిపించాలో చూపిస్తామన్నారు. లేదు, ఏం లేదు, అన్ని వాగ్దానాన్ని వేస్ట్. మళ్ళా కనబడుతున్నాడా? ఇంకా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తలేడు. మీకు తులం బంగారం ఇస్తా అంటే నమ్ముతారా అమ్మా? నేను కూడా 100 తులాలు ఇస్తా అంట, నమ్ముతారా? చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతా అంట, నమ్ముతారా? సుక్కలు తీసుకొస్తా, మంచి మెరుస్తా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి పెడతా అంట, నమ్ముతారా? ఇవన్నీ ఎన్నిసార్లు మోసపోతారమ్మా? వచ్చేది నరేంద్ర మోడీ ఎలక్షన్లు. మీరందరు మహిళా సంఘాలలో ఉన్నారు కదా, మీ మహిళా సంఘాలలో లోన్లు ఉన్నాయా? ఆ లోను ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు, ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. దాని మీద వడ్డీ రాయితీ 5% ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం 4% ఇస్తలేడు. అందుకనే మీకు పావులా వడ్డీ బంద్ అయింది. ఆడు కూడా రాష్ట్ర పోడు కూడా 4% కాంగ్రెస్ ఓడి ఇచ్చినా కూడా ఇస్తే అప్పుడు మీకు పావులా వడ్డీ పడుతుంది. నరేంద్ర మోడీ ఏమైనా చెప్తే చేస్తాడు, చెప్పకుండా చేసేటి చేస్తాడు. ఇలా 6 గ్యారెంటీలు మాత్రం దాని అగ్గిదలుగా పెట్ట మొత్తం అందరిని మోసం చేసి ఇలా తలపండు వలగా. ఇక ఇలా 500 రూపాయలు ఇవ్వలే, 2 పంటలు అయిపోయినాయి. డిసెంబర్ పంటకి నేను ముఖ్యమంత్రి కాగానే 500 రూపాయలు ఇచ్చి కొంటా, మీరు అమ్మకుండ్రి, కేసీఆర్కి అమ్మకుండ్రి అన్నాడు. నవంబర్లో అన్నాడు కదా. ఏమాయ్? డిసెంబర్ పంట అయిపోయి ఇప్పుడు ఎండాకాలం పంట